హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈరోజైతే చేసేది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. దానికి ముందుగా కొంచెం చికెన్ తీసుకొని దాన్ని నీట్గా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటికి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గార్నిష్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా బాగా వేసి బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం కరివేపాకు, పుదీనా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ముక్కలకు బాగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. అందులో హాఫ్ లెమన్ ఉంటుంది కదా, దాన్ని రసం పిండుకోవాలండి. అది బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా గార్నిష్ చేస్తే అంత బాగుంటుందండి. అలా బాగా కలుపుకొని కాసేపు చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి, ఆ కారం అవి పట్టే వరకు. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ బిర్యానీ చేయడం. చికెన్ పీసెస్ అన్నీ బాగా కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో టమోటా పీసెస్ని, కాజు వేసి కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ని వేసుకొని క్లీన్ చేసి ఎసురు పెట్టుకోవాలండి. నేనైతే బాస్మతి బియ్యంని అయితే నానబెట్టలేదండి, అలాగే కడిగేసి వేసాను. అందులో కొంచెం ఆయిల్ వేసి పుదీనా, చెక్క, లవంగాలు వేసి బాగా బాయిల్ చేసుకున్నానండి. జస్ట్ 50% వరకు మాత్రమే బాయిల్ చేసుకున్నాను దాన్ని.
తర్వాత చికెన్ ఫ్రై కోసము ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి. బాగా వేగిన ఆనియన్స్ని తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. అలాగే ముందుగా మనం ఎసురు పెట్టుకున్న బియ్యంని 50% ఉడికించుకోవాలని చెప్పినాం కదా, ఇప్పుడు 50% ఉడికిపోయినాయి. గ్యాస్ కట్టేసినాను నేను. ఫ్రై కోసం గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న టమోటా, కాజు పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ముందు చికెన్ కలిపేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, అందుకనేసి లైట్గా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకొని ఆ తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ టమోటా క్యూర్ అనేది బాగా ఉడికిపోయింది. ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి నేను బాగా కలుపుకుంటున్నాను. ఇందులో మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇంతకు ముందుగానే లైట్గా మనం వాటర్ వేసినాం కదా. ఇందులో ఉండే వాటర్తోనే చికెన్ పీసెస్ అనేవి బాగా బాయిల్ అయిపోతాయి.
చూసారు కదా, చికెన్లోనే వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్తోనే చికెన్ పీసెస్ అనేటివి బాగా బాయిల్ అయిపోతాయండి. అలా ఆ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. అప్పుడే పీసెస్ అనేటివి బాగా బాయిల్ అయిపోతాయి. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. పీసెస్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయండి. ఇలా చూసారు కదా, చికెన్ పీసెస్ అనేటివి బాగా ఫ్రై అయిపోయినాయి. దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ మీద ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్ ఫ్రై పీస్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి దాంట్లో వేసుకొని సెట్ చేసుకోవాలి. చికెన్ అంతా వేయకోకుండా ఆఫ్ వేసి మిగిలిన బాస్మతి రైస్ను మళ్ళీ ఆ చికెన్ ఫ్రై పీసెస్ మీద వేసి మిగిలిన చికెన్ కూడా పైన వేసుకోవాలండి. ఇలా చికెన్ని 2 టైమ్స్ వేసుకొని గిన్నెలో అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ రైస్ వేసి అలా 2 టైమ్స్ కూడా ముందుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని వేసి అలాగే బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలండి.
ఇలా 2 పార్ట్స్గా సెట్ చేసుకున్న తర్వాత ఇందాక రైస్ను బాయిల్ చేసి ఉంటాం కదా, అందులో ఉన్న వాటర్ని కొంచెం లైట్గా ఎక్కువ వేయకోకుండా కొద్దిగా వేసి దాని మీద మూత పెట్టేసి ఆవిరి పోకోకుండా పైన ఏదైనా బరువైన ఐటెం పెడితే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.